హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండ్ గోరుచిక్కుడు తాళింపు. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గోంగూరని తీసుకొని 1-2 సార్లు వాటర్తో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. తరువాత ఒక ప్లేట్లోకి ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ ఎండుమిరపకాయల్ని మనం ఇలా తుంచుకోవాలి. ఇలా తుంచుకోవడం వలన మనం గింజలు వేసినప్పుడు ఆయిల్లో అవి కూడా బాగా ఫ్రై అవుతాయండి. తరువాత దాంట్లోకి ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. తరువాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఎండుమిరపకాయలతో పాటే ఆ మిరప గింజలు అయితే వేయకూడదండి. ఎందుకంటే స్టార్టింగ్ వేసిన తర్వాత ఏంటంటే మాడిపోతాయి. అందుకని ఫస్ట్ ఎండుమిరపకాయని బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం వచ్చేసి గింజల్ని కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని దాంట్లో బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. మనం ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనము ఇది బాగా ఉడికించాం కదండి గోంగూరని, దాంట్లోకి ఆ పొడిని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లోకి పోపు అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఒక వారం టు 10 రోజులు మీకు ఈ గోంగూర పచ్చడి నిల్వ ఉండాలంటే ఆయిల్ ఆ మాత్రం ఉండాలి. తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకొని చిట్టుపట్లాడించుకోవాలి. తర్వాత దాంట్లోకి ఇంగువ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. తరువాత దాంట్లోకి ఆ గోంగూర పచ్చడిని వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎంత జ్యూసీగా వస్తుందో, చాలా బాగుంటుంది. ఒక వారం నుంచి 10 రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు గోరుచిక్కుడు తాళింపు చూద్దామా. ఫస్ట్ గోరుచిక్కుడుని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత 1-2 సార్లు మనం వాటర్తో ఇలా కడిగి శుభ్రపరచుకోవాలి. తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ గోరు చిక్కుడుని మనము కుక్కర్లో పెట్టుకొని 1 to 2 విజిల్స్ వచ్చిందాకా బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం తాళింపు పొడి అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత శనగలు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే దంచిపెట్టిన ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, తాళింపు పొడి అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి గోరు చిక్కులు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము జాలి గిన్నె ఒకటి తీసుకొని దాన్ని బాగా వడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా పోవాలి. ఇక్కడ చూడండి, ఒక మూత తీసుకొని మనం గోరు చిక్కుల్ని ఇలా ప్రెస్ చేస్తే ఆ వాటర్ని వెళ్ళిపోతాయి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో చూడండి ఆవాలు, పచ్చెనగపప్పు, అట్లాగే మినప్పప్పు వేసుకొని తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత
తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆ ఉడికిన గోరుచిక్కుడుని తీసుకొని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత మనము తాళింపు పొడి రెడీ చేసుకున్నాము కదా ఫ్రెండ్స్. ఆ తాళింపు పొడిని తీసుకొని దాంట్లో వేసుకొని మనం అట్లా మిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకైతే గోరుచిక్కుడు తాళింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ యొక్క గోంగూర పచ్చడి గోరుచిక్కుడు వేపుడు వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా ఓహో, ఇంకెందుకులే, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఈ కాంబినేషను మా మమ్మీకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అలాగే నాకు కూడా చాలా ఇష్టము. చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాడు